26వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. శ్రద్ధగా ఉంది. అమ్మాయి కూర్చోండి, నాకు ఫేస్ టు ఫేస్ కనపడాలి మీ ముఖము అని కూర్చోండి కుర్చీలో. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతని మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని అసూయపడిరి. హల్లెలూయా. మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం మొట్టమొదటి ఆరాధన సంవత్సరంలో మీకు అప్పగిస్తున్నాం అయ్యా. ఈ ఆదివారం మొదలుకొని డిసెంబర్ చివరి ఆదివారం వరకు నీ కృపలతో, నీ వాక్యముతో, నీ నడిపింపుతో, నీ ఆత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ సహాయముతో మాకు దయచేయండి. నా నోటికి ఏ మాట అవసరమో, సంఘ బిడ్డలకి ఏ మాట ఏ వాక్యం అవసరమో ఆ మాటలు తెలియజేయమని, ఇస్సాకు ఏ విధంగా అభివృద్ధి పొందాడో మేము కూడా ఆ విధంగా అభివృద్ధి పొందే కృప దయచేయండి. ఏ విధంగా ఆయన చేశాడో ఆ విధంగా మేము కూడా జీవించే కృప మాకు దయచేయమని, తద్వారా నీకు సాక్షిగా నీ నామానికి పరిమకారంగా ఉండే కృప మాకు దయచేయమని, వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అభివృద్ధి పరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాసేపు నాయకు చూడండి అమ్మా, కావాలంటారు అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చిన వాక్యం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వినండి సరిగ్గా. మందిరంలోకి వచ్చి మీరు కూర్చోండి అమ్మ, అందుకే చెప్తాను. నాకు కూర్చో, ఇది అడ్డంగా ఉంది ఇద్దరి మధ్య, అందుకే నాకు కూర్చోమ్మా. బాగా ఎప్పుడుగానండి, ఎప్పుడు ఒక మనిషి ఆశీర్వించబడతారో తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు కాదు, మందిరంలో మనం వేసే కానుకను బట్టి కాదు. అవన్నీ కూడా మందిరానికి రావటం ఒక బ్లెస్సింగ్, దేవుని కృపతో ఇవ్వటం అనేది పరిసర బ్లెస్సింగ్. కానీ అంతకంటే మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి పరుచుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. మా కుటుంబంలో కూడా దేవుడి కార్యాలు జరగాలి అంటే ఏ వాక్యం అయితే బలిపీఠం నుంచి వస్తుందో ఆ వాక్యాన్ని మనం ఫస్ట్ వినాలి. ఏం చేయాలి? వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఏం చేస్తుంది అంటే క్రియల్లో చూపించే కార్యం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు క్రియల్లో చూపిస్తావో అప్పుడు దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎందుకు మన అభివృద్ధికి ఒక్కసారి లేవనంటే మనం అనేక మంది వచ్చి వెళ్ళిపోయే వారుగా ఉంటాము. కానీ ఏ వాక్యం వస్తుంది, ఆ వాక్యము నాకు ఎలా అప్లై చేసుకోవాలి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, దేవుడు ఈరోజు నాకు ఏం చెప్పబోతున్నాడని గుమ్మంలో కాలు పెట్టేటప్పుడే ఎదురు చూపుతో వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు మీరు నమ్మండి, మీరు కొద్దిమంది ఉన్నారు, మీకు ఔదన్యులు, మిగతా కూడా చాలా సాయంకాలం వస్తారనుకుంటా, పనుల్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈరోజు మీరు చెప్పబడే క్లుప్తమైన వాగ్దానం మీరు పట్టుకుని చూడండి. మీకు వాక్యంలో ఉన్న సారం ఏంటో. ఇప్పుడు భూమి సారవంతమైతే తప్ప ఫలించదు పంట, అవునా? నిస్సారంగాను ఎండిపోయిన చోట బీడు భూములు ఏమైనా ఫలిస్తుందా? ఫలించదు. దున్ని చక్కగా సారవంతంగా ఉంటే పంట విస్తారంగా ఫలిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు వాక్యం విని మంచి సారవంతమైన నేలగా మీరు మార్చుకుంటే మీ హృదయాన్ని, ఈ వాక్యము మీ కుటుంబాలు ఫలించి అప్పుడు మీరు అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ జరిగినా సరే కండిషన్ అప్లై. ఒక ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు, కానీ దాని వెనకాల ఒక కండిషన్ ఉంటుంది. ఒక వాగ్దానం నీకు ఇస్తాడు, దాని వెనకాల ఒక కండిషన్ ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దానికి కూడా కండిషన్ అప్లై. అంటే నువ్వు నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నా కొరకు ఇది చెయ్యి, లేదా నువ్వు ఇది చెయ్యి, నీ కొరకు నేను ఇది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త బండి కొనుక్కున్నాం, ఫైనాన్స్ బండి. ఆ 5,000కే బండి ఇస్తున్నాం అని ఒక బోర్డు పెడతారు. సరే 5,000 కదా బండి తీసి తొందరగా కట్టుకుని అన్నాం ఉపయోగపడుతుంది. దానికి ఎన్ని కండిషన్స్ ఉంటాయి? 3 నెలలు ఇచ్చేస్తారు, 5,000 వందలు ఇచ్చేస్తారా, 36 సంతకాలు పెడతారు. నేను అన్నా, నా బండి మీద సంతకం ఏమో ఆస్తి రాయించుకున్నావా అన్నా. మాకేం లేదు అనుకో, ఊరు నేను నవ్వుతున్నాడు ఆయన. 36 సంతకాలు పెట్టించుకున్నావు, మా ఆస్తి రాయించేసుకుంటావా అని నవ్వాడు. అంటే ఏంటి? ఇంత పుస్తకం ఇచ్చి మనకంటూ ఒక డబ్బులు ఏమి ఇచ్చినా సరే సంతకాలు పెట్టించుకొని ఇది కండిషన్ అప్లై.
నీ సొంత బంగారాన్ని తీసుకెళ్ళి ముత్తూడు ఫైనాన్స్లో పెట్టు, దానికి కూడా సంతకాలు కావాలి. నీ బంగారమే ఉంటావో ఉడతావో తెచ్చుకుని తర్వాత సంగతి అయినా సరే 36 సంతకాలు. ఇదిగో ఈ నెల మీరు ఈ సంవత్సరంలో మీరు కట్టాలి, ఈ సంవత్సరం దాటిపోతే ఇది మాది. మీకు అర్థమవుతుందా? ఈ బండి ఇలా కట్టాలి, కట్టకపోతే ఇది మేము తీసుకెళ్తాము. ఈ టీవీ తెచ్చుకున్నారు, ప్లాస్మా టీవీ, ఈ టీవీ నెలలు కట్టకపోతే మేము తర్వాత తీసుకుని మీకు అర్థమవుతుంది. అంటే కండిషన్ అప్లై, ఒక లోకపరంగా వస్తువులకి కండిషన్ అప్లై చేసి మనకి ఇస్తే సొంతగా కొనుక్కున్న దేవుని వాక్యము కూడా ఆశీర్వాదం కావాలంటే దేవుడు కూడా మన జీవితంలో కొన్ని ఆజ్ఞలు, కొన్ని క్రమాలు, కొన్ని కండిషన్లు పెడతారు. జాగ్రత్తగా మనం నిద్రపోకండి, క్రమాలు పెడతారు. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట మనం వింటామో మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాం. ఈ రోజున మీరు మొదటిసారిగా వచ్చారు కాబట్టి ఒక మంచి బ్లెస్సింగ్తో మిమ్మల్ని పంపించాలనుకున్నా. దేవుడి చిత్తమైతే మరి కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుని మనం త్వరగా ముగించుకుందాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం దూరంతర ఫలం పొందెను. ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము కుమారుడు, వాగ్దాన పుత్రుడు, లేకగా పుట్టినటువంటి కుమారుడు. అబ్రహాముకు ఆస్తి అందరికి వారసుడు, ఆ వాగ్దాన పుత్రుడు. ఈ రోజు మన అబ్రహాము సంతానం ఎంచబడుతున్నామంటే ఆ ఇస్సాకు ద్వారానే మనము ఉద్భవించాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నాం. మనము ఇస్సాకు ద్వారానే మనము వాగ్దాన పుత్రులుగా ఎంచబడ్డాం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే అబ్రహాము ఉన్న టైంలో కరువు వచ్చింది, ఇస్సాకు ఉన్న టైంలో కూడా కరువు వచ్చింది. ఒకసారి 26 ఫస్ట్ చూడండి, అర్థమవుతుంది మీకు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అంటే అక్కడ ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు అంటే తినడానికి లేకుండా, సరైన ఆహారం లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కడ సమృద్ధి ఉంటుందో, ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్తాం. ఈ రోజున అనేక మంది దేశాల్లో కరువు వచ్చినప్పుడు పక్క దేశాలకు వెళ్తున్నారు. అవునా కదా? ఇప్పుడు మన రాష్ట్రంలోనే పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆహారం వాళ్ళకి ఏమవుతుంది? కరువు, ఆహారము దొరకదు. ఆహార పొట్లాలు హెలికాప్టర్ నుంచి వేస్తారు. తెలిసిన వాళ్ళు చాలా మంది పెద్దలు, రాజకీయ నాయకులు తీసుకెళ్లి పొట్లాలు అందిస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ మునిగిపోయాయి. వాళ్ళు పని చేసుకునే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్ళకున్న ఆస్తి పాస్తి ఆ నెలలో పడి కొట్టుకెళ్ళిపోయింది. కట్టు బట్టలతో వచ్చామండి, రాత్రి కృష్ణానది పొంగిపోయింది, రాత్రి బహుభయంకరంగా అయిపోయింది, ప్రాణాలు బేపట్టుకుని కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చామండి అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ఉండొచ్చో 10,000 కానీ తెచ్చుకోవడానికి లేదు, నిండా మునిగిపోయి. ఒక బస్తా ఇంట్లో ఉండవచ్చు, నిండా మునిగిపోయి కొట్టుకెళ్ళిపోయి. ఇది కరువు కాదా? అంటే ఏంటి? ఉన్న సమృద్ధి మనకి లేదు. అప్పుడేమవుతుంది? వచ్చినప్పుడు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఇస్సాకు కూడా కరువు వచ్చినప్పుడు పక్కన అబీమెలెకు ఆ వేరే దేశానికి వెళ్ళాడు. నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఏం చేస్తే ఆశీర్వదించబడతారో మీకు అర్థం అవడం కోసం క్లుప్తంగా వివరంగా చెప్పాలనుకున్నా. ఇస్సాకు కరువు వచ్చినప్పుడు ఆ దేశానికి వెళ్ళాడు, ఆ దేశంలో ఉన్నాడు. కానీ దేవుడు వెళ్ళినప్పుడు కూడా అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు తన కొడుకు కూడా తోడై ఉండి ఇస్సాకును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఏ దేశంగానే దేశంలో ఉన్నా ఆ దేశంలో ఇస్సాకు నిలబడి మళ్ళా వ్యవసాయం చేసుకుంటున్నాడు, మళ్ళా పని చేసుకుంటున్నాడు, మళ్ళా విత్తనం పంట వేశాడు. ఇస్సాకు వేసిన విత్తనము ఫలించి అభివృద్ధి పొంది విస్తారంగా పండిందంట. ఆఖరికి ఎలా అయిందంటే అతను వేసిన పంట, అతను చేసే పని, అతను చేసే ఏదైనా సరే దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. దేశం కాని దేశంలో శత్రువుల మధ్య కూడా వెళ్ళి ఒక వ్యక్తి ఆశీర్వదించబడటం అనేది అది దేవుడు ఇస్తే తప్ప ఏ వ్యక్తి కూడా ఆశీర్వదించబడలేడు. ఇక్కడ చాలా మంది శ్రీకాకుళం వాళ్ళు చాలా మంది వచ్చారు. మన విజయవాడ పట్టణంలో ఎక్కువ మన వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి, వాళ్ళ ఇల్లు పొలాలు అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడతారు.
అవునా? పళ్ళు అమ్ముతారు, ముఠా పని చేస్తారు, కష్టపడతారు. చూస్తున్నది చెప్తున్నా, కష్టపడతారు, రూపాయి కూడా పెడతారు. ఎవరు ఖాళీగా ఉండరు. ముసలోళ్ళు, ముసకోళ్ళు, చుట్టదారి ఆవిడ కూడా ఒక పొట్టేసిన కూర్చుంటుంది, అంతేకాని ఖాళీగా ఉండరు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? చక్కగా కూడగట్టుకుని డబ్బులు సంపాదించుకుని వాళ్ళ ఊళ్ళో ఆస్తులు కొనుక్కుంటారు, లేదా ఇక్కడే కొనుక్కుని వాళ్ళే వడ్డీ వ్యాపారం, వాళ్ళే ఫ్లాట్లు, ఇళ్ళని కొనుక్కుని ఆస్తి సంపాదించుకుంటారు. వాళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళ? పుట్టిన వాళ్ళ కాదు, ఎక్కడి నుంచి వచ్చారు. కానీ కష్టపడినప్పుడు వాళ్ళకి ఏమైంది? ఆశీర్వాదం దొరికింది. అలాగే దేవుని బిడ్డలు దేవుడి పక్షాలు నిలబడినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దేశం వచ్చాడు, కరువుతో వచ్చాడు. ఆ దేశం కానీ దేశంలో చూడండి ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక వ్యక్తి గొప్పవాడిగా అవ్వాలంటే, ఒక వ్యక్తి ఘనత పొందుకోవాలంటే, ఒక వ్యక్తి ఆస్తి పాస్తులు సంపాదించుకుని అభివృద్ధి పొందాలి అంటే అది దేవుడి దయ అయి ఉండాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, భాగ్యము సంపాదించుకునే సామర్థ్యము దేవుడిస్తే వచ్చేది. ఈ రోజు నువ్వు చేసే పని, నువ్వు చేసే కష్టము, నువ్వు చేసే ఆశీర్వాదం, నీ ఇల్లు, నీ పొలము, నీ గొడ్లు, నీ పాడి, నీ పసుపు ఏమున్నా సరే అది ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలంటే దేవుడి దయ ఉండాలి. ఏముండాలి? దేవుడి దయ ఉండాలి. ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశం అయినప్పటికీ కూడా ఇస్సాకు వెళ్ళినప్పుడు దేవుడు ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉండి అతను వేసిన విత్తనానికి 100 ఫలం ఇచ్చాడంట. హల్లెలూయా. ఆఖరికి ఎలా అయిపోయిందంటే ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఆ దేశంలో ఉన్నవారు అసూయపడ్డారంట. వీడు ఎక్కడి నుంచో వచ్చినోడ్రా, ఇది మన దేశం, వీడు పరాయి వాడు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతికి ఇక్కడ ఆస్తి సంపాదించాడు, ఇక్కడ ఆశలు సంపాదించాడు, ఇక్కడ నిన్నగాక మనం వచ్చి వీడు ఎంత అభివృద్ధి పొందారు, ఎక్కడున్నా మనం పొందుకోవాలా, ఎక్కడున్నా మనం కొనట్లేదు, ఎక్కడున్నా మనకేమీ లేదు, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాడు ఆశీర్వాదం పొందాడని ఫిలిష్తీయులు ఇస్సాకును బట్టి అసూయపడ్డారంట. ఈ రోజు కూడా లోకంలో జరిగేది అదే. వాళ్ళు బాగుండరు, కానీ వాళ్ళు ఎక్కడెవరో మనం బాగుంటే నిన్నగాక మనం ఇట్లా ఉన్నారు, ఇప్పుడు అప్పుడే బిల్డింగ్ కట్టేశారు, నిన్నగాక మనం ఇట్లా ఉన్నారు, అప్పుడే కారు కొనేసుకున్నారు, నిన్నగాక మనం ఇట్లా ఉన్నారు, అప్పుడే ఇలా ఉన్నారంట. అవునా కాదా? ఎందుకని? వాళ్ళు కష్టపడ్డారు, దేవుడు ఆశీర్వదించారు, ఆ ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అలాగే మనం కూడా కష్టపడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడు. ఇస్సాకు ఏం చేశాడు? విత్తనం వేశాడు. విత్తనం చేయాలంటే ఏం చేయాలి? భూమి దున్నాలి. అవునా కదా? భూమి దున్నాలి, దాన్ని సాగువంతం చేసుకోవాలి, సారవంతం చేసుకోవాలి, ఆ మెట్టలు చెదారు పెళ్ళించాలి. అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పరిస్థితి అంతా కూడా చేసిన తర్వాత అప్పుడు విత్తనాలు వేసుకుంటే అలా. అంతేగా? అప్పుడైతే పంట ఒక క్రమంలో పద్ధతిలో పెరుగుతుంది. అంటే ఇస్సాకు కష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కష్టపడే వ్యక్తిగా ఉంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి కష్టపడటానికి ఇష్టపడతాడో వెంటనే దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు తెలుసా? అన్యులు కావచ్చు, ఒకవేళ దేవుని బిడ్డలు కావచ్చు. ఎందుకని? మనం మాత్రమే కూడా అన్యులు వాళ్ళు ఉన్నారంటే కష్టపడే మనస్తత్వం వాళ్ళకి ఉంది కాబట్టి దేవుడు ఎవరు కూడా మామూలుగా ఉండమని చెప్పాల, కష్టపడమే చెప్పాడు. నేను సాక్షి విన్నా, అంటే సాక్షి కదా మాట, అనిల్ అంబానీకి 100 కోట్ల ఆస్తి ఉంది, 1000 కోట్ల ఆస్తి ఉంది. కానీ అనిల్ అంబానీ ఒక మాట చెప్తాడు, నేను పడక మీద నుంచి ఏ రోజు కూడా సూర్యుడిని చూడలేదు అన్నాడు. నీకు అర్థమవుతుందా? 1000 కోట్ల ఆస్తి ఉంది. తన భార్య తాగే టీ కప్పు ఖరీదు 3 లక్షల రూపాయలు. ఎర్లీ మార్నింగ్ ఒక బంగారు కప్పుతో ఆవిడ తాగే టీ కప్పు ఖరీదు 3 lakhs అంట. ఆవిడ వాడే చెప్పులు ఖరీదు 750 లక్షలంట. ఆవిడ పెట్టుకున్న ఒక వాచ్ ఖరీదే 2-3 కోట్లు. అంటే ఆవిడ నడిచొచ్చు కోటీశ్వరరాలు. ఒక్క ఫోన్ తీసుకుంటే చాలంట, అదే 200 కోట్లు ఉంటుందంట. వజ్రాలతో పొదగబడిన ఫోన్ అంట. అంటే ఏ రేంజ్లో ఉన్నారు? కానీ భార్య కష్టపడుతుంది, భర్త కష్టపడుతున్నాడు. ఒకప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, కానీ అనిల్ అంబానీకి దగ్గర 60 సంవత్సరాల వయసు వచ్చింది. అంటున్నాడు ఒక మాట, నేను ఈ రోజు వరకు పడక మీద సూర్యుడిని చూడలేదు. అంటే ఏంటి? తెల్లవారుజామున 4 గంటలు ఇస్తాడంట.
వందల వేల కోట్లు ఉన్నవాడే తెల్లవారుసం 4 గంటలు ఎందుకు లేగాలి? పడుకోవచ్చుగా. చుట్టూ పరివారం ఉన్నారుగా. ఒక కారు డ్రైవర్కే 3 లక్షలు 4 లక్షలు జీతం. ఇంట్లో పని చేసేవాడికి, ఒక ఆడ మనిషి పని చేసేవాడికి 2 లక్షలు జీతం. వాడికి అంట్లతో చూసేదానికి ఎంతో మంది పరివారంతో ఉన్నారు. దాదాపు ఎంతో మంది పరివారంతో ఉన్నారు. 650 కోట్ల రూపాయలు ఇల్లుంది ఆయనకి. మీకు అర్థమవుతుందా? ఇండియాలో నెంబర్ 1 ఆస్తిపరుడు. అతను అంటున్నాడు, ఉదయకాలమే నేను లెగుస్తాను, నేను ఎప్పుడు కూడా పడక నుంచి సూర్యుడు చూడలేదు. ఎందుకని? ఆ విధంగా కష్టపడ్డాడు. ఈ రోజున జియో ఉందంటే, ఇంకోటి ఉందంటే, ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు ఏంటి? అన్యులైనా సరే వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఇంకా ఏం చేద్దాము, ఇంకా ఎలా పెంచుకుందాము, ఇంకేం ప్రవేశపెడదాము, ఈ పోటీ తట్టుకోవడానికి మనం ఇంకా ఏం పెట్టాలి, వాళ్ళకి ఏంటి కాంపిటీషన్, ఏం చేయాలి, అలాంటివి ఉంటాయి. అవునా? ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇతర కంపెనీల నుంచి మనం ఎంతవరకు తక్కువగా ఇవ్వాలి, ఇంకా ఏం చేయాలి, ఇవన్నీ రకరకాలుగా ఆలోచన చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు వాళ్ళ నాన్న పెట్రోల్ బంక్లో పనిచేసేవాడంట. ఈ రోజు ఇండియానే శాసించేంత స్థితికి వచ్చారు. వాళ్ళు ఇండియానే శాసించే స్థితికి వచ్చారు. భార్య ఒక మామూలు టీచర్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఒక అనామకరాలుగా ఒక ఉండే ఆవిడ. ఈ రోజున ఆవిడ స్థాయి ఆవిడ నడిచొస్తేనే కోటేసుకోవడం. ఆవిడ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎవరి పని వాళ్ళదే. భార్య పని భార్యదే, భర్త పని భర్తదే. ఆ ఇంట్లో పిల్లలతో సహా ఎవరు ఖాళీగా ఉంటారు. ఎవరు సంపాదన వాళ్ళదే, ఎవరు ఫ్యాక్టరీలు వాళ్ళకి. అంత కష్టపడుతున్నారు. కాబట్టి అన్యులైనప్పుడు కూడా వాళ్ళ దేవుడు ఆశ్రయించాడు. వాళ్ళని ఆశ్రయించింది కూడా దేవుడే. అది వాడు ఒప్పుకొని ఆశ్రయించింది కూడా దేవుడు. ఎందుకని ఆహారం వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఒకరు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమొస్తుంది? రక్షణ లేకుండా. ఈ రోజున అతనికి రక్షణ లేకపోతే ఎన్ని కోట్లు ఉండే ప్రయోజనం? అందుకే అంటారు, అతని కంటే రక్షణ పొందుకున్న నేను దేవుని దృష్టిలో గొప్పవారము. ఇస్సాకు ఆ దేశం విత్తనం వేసి గొప్పవాడయ్యాడంట. అతను చూసి అసూయపడ్డారంట శత్రువులు, చుట్టుపక్కల వారు అసూయపడ్డారంట. నిన్నగాక మొన్న వచ్చిన వాడు ఎలా వృద్ధి చెందాడు, నిన్నగాక మొన్న వచ్చిన వాడు ఎలా ఆస్తి సంపాదించాడు, నిన్నగాక మొన్న వచ్చిన వాడు ఇంత పంట ఎలా పండించాడని శత్రువులు సైతము అసూయపడే స్థాయికి ఇస్సాకు వెళ్ళాడు. ఇస్సాకు వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళాడు. కానీ అక్కడ విత్తనం వేసినప్పుడు, అక్కడ దేవుడు దయతో ఉన్నప్పుడు, దేవుడు వెళ్ళమన్న చోట చెప్పిన చోట వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఇస్సాకు ఆశ్రయించబడడానికి గల 3-4 కారణాలు చెప్తా. ఆ 4 కారణాలు మనం కూడా చేస్తే మనము కూడా విత్తనం అంటే వాక్యం అనే విత్తనం మన హృదయంలో వేసినప్పుడు మనము కూడా ఆశ్రయించబడతాం. ప్రార్థన అనే విత్తనం మనం వేసినప్పుడు మనం కూడా ఆశ్రయించబడతాం. నీ అర్పణ అనే విత్తనం వేసినప్పుడు నువ్వు ఆశ్రయించబడే వ్యక్తిగా ఉంటావు. అన్నిటికీ మించి దేవుని యొక్క మాటకి లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు మనం ఆశ్రయించబడే వ్యక్తిగా ఉంటాం. ఇస్సాకు విత్తనం వేసి నూరంతా అభివృద్ధి పొందిన వాక్యం చెబుతుంది. ఇస్సాకు ఏం చేస్తే అభివృద్ధి పొందాడు? నీకు అర్థమవుతుందా? విత్తనం వేసి కష్టపడ్డాడు. కానీ దాని వెనక దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే కొన్ని గుణగణాలు చూస్తాడు. మనలాగా కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు చూస్తాడు. మంచివాడైనా చెడ్డవాడైనా అతనిలో ఏదో ఒక క్వాలిటీ, ఏదో ఒక మంచి గుణం దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము చెప్పాడు, అబ్రహామా నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచి రా అన్నాడు. లేచిరా అన్నాడు. అబ్రహాము లేచి వచ్చాడు. బంధువులు వదిలేసి తండ్రి చనిపోయిన తర్వాత దేవుడి మాటకి లోబడి వచ్చాడా లేదా? వచ్చాడు కాబట్టి ఆశ్రయించబడ్డాడు. అలాగే ఇస్సాకు ఈ కరువు వచ్చినప్పుడు ఇక్కడ ఉండద్దు, అక్కడికి వెళ్ళని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటకి లోబడి అక్కడికి వెళ్ళాడు. ఏం చూస్తున్నావు? ఎటు చూస్తున్నావు? నాయన చూడు. వాక్యం వచ్చేటప్పుడు కళ్ళు మొదలు పడితే అది దేవుని ఆత్మ కాదు, దెయ్యపాత్మ పనిచేస్తున్నట్టు. వాక్యం వినకుండా హృదయం దేవుడు దొంగిలించినప్పుడు నీ వాక్యం ఫలించకపోతే నీకు అభివృద్ధి రాదు. సరిగ్గా వినండి. సరిగ్గా మొట్టమొదటిగా ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు అభివృద్ధి పొందని చెప్పుకున్నాము. ఇస్సాకు మొట్టమొదట ఏం చేశారు? కొన్ని 4 మాటలు చెప్పి మీరు కూడా మనము కూడా పని చేస్తే మనము కూడా నిశ్చయముగా అభివృద్ధి పొందుకునేవారు అవుతాం. ఆదికాండము 24వ అధ్యాయము 62వ వచనం, 63వ వచనం.
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు మట్టులు వచ్చింది. హల్లెలూయా. చూడండి అమ్మా, 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. మొట్టమొదటి ఏంటి? ఇస్సాకు. వినండి, ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందాడు. ఆ దేశములోనే మిక్కిలి క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. ఎంత అభివృద్ధి అంటే అతని యొక్క ఆస్తి చూసి శత్రువులు సైతము అసూయపడే అంత ఆశీర్వదించాడు దేవుడు. అలాంటి వ్యక్తిగా అతను ఉన్నాడంటే దాని వెనకాల దేవుడు ఇస్సాకులో ఏం చూశాడు, ఏం చూసి ఆశ్రయించాడు, ఏం చూసి అతను తోడుగా ఉన్నాడు. తండ్రి లేకపోయినా ఎవరు లేకపోయినా దేశంలో ఒంటరిగా తన భార్యతో ఉన్నా ఎలా దేవుడు అతన్ని హెచ్చరించాడని తెలుసుకోగలిగితే, మనము కూడా ఆ విధంగా చేయగలిగితే మనము కూడా ఆశ్రయించబడిన వారుగా ఉంటాం. మొట్టమొదటి అతను కష్టపడే పని చేసే వ్యక్తిగా ఉన్నాడు. అర్థమవుతుందా? రెండోది 63 చెప్తుంది 24, పొలములో ధ్యానింప బయలువెళ్ళంట. ఎక్కడ? ఆయనకి విశాఖకు అలవాటు ఉంది పొలములో ధ్యానించడానికంటే ప్రార్థించడానికి పొలములోకి వెళ్ళాడు. వాక్యము ధ్యానించడానికి పొలములోకి వెళ్ళాడు. దేవుడితో మాట్లాడడానికి పొలముతో వెళ్ళాడు. పొలము అంటే ప్రార్థనా స్థలము, దేవుణ్ణి కలుసుకునే ఏకాంత స్థలము. ఎక్కడ తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ దేవుడితో తను ఒంటరిగా గడిపే సమయాన్ని ఒక సమయాన్ని పెట్టుకున్నాడు ఇస్సాకు. సాయంకాలమున ప్రతిరోజు ఇస్సాకు పొలములోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, దేవుడితో ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది క్రమముగా ప్రార్థన చేసేవాడు ఉన్నారు? ఒకరోజు చేస్తే ఒకరోజు చేయరు, ఒక పూట చేస్తే ఒక పూట చేయరు, ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రాదు. కానీ అమ్మ వెళ్ళండి, పిల్లలు కూర్చోబెట్టండి, కాసేపు అయిపోతుంది. వెళ్ళండి, మీకు అర్థం వెళ్ళా. ఇస్సాకు సాయంకాలమున పొలంలోకి ధ్యానించి వెళ్ళాడు. ప్రతిరోజు అలవాటు, ప్రతి క్రమము తప్పకుండా సాయంకాలం వెళ్ళి అతను ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఎవరైతే దేవుడితో గడిపే అనుభవం ఉంటుందో, ఎవరికైతే ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఉంటుందో, ఎవరైతే దేవుడు వాక్యాన్ని ప్రేమించి చదువు అలవాటు ఉంటుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి దేవుడిని చూస్తారు తెలుసా? దేవుణ్ణి చూస్తారు. ఒంటరిగా కాసేపు దేవుడితో గడపాలండి. కుటుంబాన్ని కాసేపు పక్కన పెట్టి, భర్తని పిల్లల్ని కాసేపు పక్కన పెట్టి, మీ పనులు కాసేపు పెట్టి దేవుడితో మాట్లాడాలంటే ఒంటరి అనుభవం కావాలి. దేవుడు నీతో మాట్లాడాలన్నా, దేవుడితో నువ్వు మాట్లాడాలన్నా, దేవుడి స్వరం వినాలి అన్నా ఒంటరిగా ఆయన గడిపే అనుభవం మీకు ఉండాలి. రోజు మొత్తం 24 గంటల్లో ఉంటే ఎంతసేపు కూడా డబ్బులు దశభాగంగా ఇస్తారు, కానీ 24 గంటల్లో 2 గంటలన్నర దశభాగం తెలుసా మీకు? టైం దేవుడికి ఇవ్వాల్సిన టైం తెలుసా మీకు? 2 గంటలన్నర దేవుడికి ఇవ్వాలి రోజుకి వచ్చి. మీరు ఎంత తిన్నారు? మీకు అర్థమవుతుందా? ఇది ఇస్తే కాదు, టైం కూడా ఇవ్వాలి. టైము, సామర్థ్యం, సొమ్ము దేవుడికి ఇవ్వాలి. టైం 24 గంటలు కదా ఒక రోజుకి వచ్చి. అంటే 2 గంటల 40 నిమిషాలు ఒక రోజుకి వచ్చి దేవుడికి దర్శనం బాగా టైం ఇవ్వాలి. ఎంత టైం ఇస్తారు చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఎందుకు మనం ఆశ్రయించబడలేకపోతున్నామంటే మనం పనులకి ఇచ్చినంత ప్రాధాన్యత దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. మీకు అర్థమవుతుందా? పని కావాలి, పని లేకపోతే తినలేము. ఇస్సాకు కూడా పొలంలో పని చేస్తేనే వచ్చింది, ఊరినే రానా. కానీ దానికంటే ముందు ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? పొలంలోకి వెళ్ళి ధ్యానించడానికి వెళ్ళారు. ప్రతి సాయంకాలం ప్రార్థించేవాడు, ప్రతి సాయంకాలం వాక్యం ధ్యానించేవాడు. ఎవరైతే దేవుడితో గడుపుతారో, ఎవరైతే దేవుడితో గడుపుతారో వాళ్ళు అభివృద్ధి పొందుతారండి. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. బైబిల్ పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా పడిపోయిన చరిత్ర లేదు. కాబట్టి ఇస్సాకు ఆశ్రయించబడటానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా
వ్యక్తిగా, వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, నీ సొంత పనులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే 24 గంటల సమయంలో నువ్వు చేసే పని ఎంత, ప్రార్థన ఎంత, నువ్వు చేసే పనులు ఎంత, నువ్వు ధ్యానించే వాక్యం ఎంత? ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ పడిపోతున్నామో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలైన వారు విస్తారమైన పనులు పెట్టుకుంటారు. అది లోకస్తులు చేసే పని. నీ పని ఆశ్రయించబడాలంటే, నీ చేతి ప్రయాసం అనుభవించాలంటే, నీ ఇల్లు కూడా అభివృద్ధి పొందాలంటే, క్రమక్రమంగా విస్తరించాలి అంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ప్రతిరోజు కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ఏం చేయాలి? ప్రతిరోజు కూడా కొంత సమయం తీసుకుని అవసరానికి ప్రార్థన కోసం లెగాలి. లేచినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కోసం లేచి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, ఇప్పుడు 6 గంటలకు రావాలి ఇక్కడికి, కానీ 5 గంటలకే లేచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి మందిరంలో ఇంటిలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావో, నీ ఇల్లు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతుంది. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతుంది. వాక్యము కూడా చదువచ్చిన వాళ్ళు రోజు మొత్తములో వాక్యము చదవాలి. చదవకపోతే ఆహారం ఎలా తింటావు? నేను ఒక మాట చెప్తాను, మీరు రోజంతా కష్టపడి పని చేస్తారు, అన్నం కూడా పడుకుంటారా? ఏమొస్తుంది? శరీరానికి నీరసం వస్తుంది. అలాగే ఎంత ప్రార్థన చేసినా వాక్యం చదవకపోతే, వాక్యం వినకపోతే ఆత్మ నీరసం అయిపోతుంది. ఎప్పుడైతే ఆత్మ నీరసం అయిపోతుందో, ఆత్మ బలంగా లేదో, మనం పడిపోతాం. ఏమైపోతాం? పడిపోతాం. ఇప్పుడు నేను 2-3 రోజులు అన్నం తినలేకపోతే ఏమవుతుంది? కళ్ళు తిరిగి సమస్య వెళ్ళి పడిపోతాం, బలహీనంగా ఉంటాం, ఏ పని చేయలేం. మరి శరీరానికే రోజు 2 పూట్ల ఆహారం పెడుతుంటే మరి ఆత్మకు ఆహారం వద్దా? అంటే అటువంటి ఆహారం ఏముంది? వాక్యం ఉంది. ఉదయమో, మధ్యాహ్నమో, సాయంకాలమో ఇస్సాకు పొలములోకి వెళ్ళి ధ్యానించాడు. ఎందుకని? పని వారు అడ్డం ఉండకూడదు, అక్కడ ఎవరో కూడా తనకు అడ్డం ఉండకూడదు. ఒంటరిగా దేవుడితో గడిపే సమయము. నేను దేవుడితో మాట్లాడాలి, నాతో దేవుడు మాట్లాడాలి, ఆయన చెప్పిన విషయాన్ని వినాలి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆయన దగ్గర తగిన జ్ఞానంతో నింపబడాలని ఒంటరిగా కాసేపు వెళ్ళి దేవుడితో గడిపావు. నువ్వు సాయంకాలం పొలంలోకి వెళ్ళండి. నువ్వు కూడా ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో, ఈ కొత్త సంవత్సరం ఒంటరిగా గడపాలి. దేవుడితో నేను కాసేపు రోజు మొత్తం మీద గడపాలి. కుటుంబంతో గడపడం ఎంత ముఖ్యమో అంతకంటే మొట్టమొదటిగా దేవుడితో గడపడం అనేది అంత ప్రాముఖ్యమో. నీ మొదటి స్థానం దేవుడికి ఇచ్చావంటే నీ మిగిలిన పనులని దేవుడు చూసుకుంటాడు. ఈరోజు చాలా మంది వారి పనుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకని? వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? లోకానికి ఇచ్చారు. దేవుడికి ఇచ్చిన వారైతే దేవుడి సన్నిధిలో ఉండేవాడు. లోకానికి ఇచ్చారు కాబట్టి లోకానికి వెళ్ళిపోయారు. ఎప్పుడు అభివృద్ధి పొందుతామంటే దేవుడికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు. ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థించి వాక్యం చదవాలి. ప్రార్థన చేసేది కాదు. ఒక చదువు రాదనుకో, వాక్యం వినండి, టీవీలో పెట్టుకుని గట్టి సౌండ్కి వినండి, వింటూ పని చేసుకోండి. వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. అర్థమవుతుందా? రెండవది హల్లెలూయా. చూడండి, రెండవది ఆయన చేసిన పని. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలో తమను తీసుకొని పోయింది. అట్లు అతను రెక్కాన్ని పరిహరింపగా ఆమె అతనికి భార్య అయిను, అతడు ఆమెని ప్రేమించెను. ఇస్సాకుకి తల్లి చనిపోయిందండి. అబ్రహాము భార్య శారా చనిపోయింది. తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు. ఇస్సాకు తల్లి అంటే చాలా ఇష్టం. అలాగే శారమ్మ కూడా ఇస్సాకు అంటే చాలా ప్రేమ. తల్లి చనిపోయిన తర్వాత ఆ ఒంటరితనంలో, తండ్రి ఉన్నప్పటికీ కూడా ఆ ఒంటరితనంలో ఎంతో దుఃఖము, ఎంతో వేదన, ఎంతో లోన్లీ, ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతుండేవాడు. ఆ సమయంలోనే దేవుని కృపతో చక్కగా రిబ్కా భార్యగా వచ్చింది. నేను క్లుప్తంగా చెప్తున్నా, ఆయన చేసిన పనులు చెప్తున్నా, అంతవరకే ఇస్సాకు చేసిన పనులు చెప్తున్నా. రిబ్కా వచ్చింది. ఎప్పుడైతే రిబ్కాని వివాహం చేసుకున్నాడో తల్లిని ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించాడంట. తల్లిని ప్రేమించినట్టుగా భార్య. వదిలిపెట్టుకోండి, భార్యలో తల్లిని చూడొచ్చు కానీ తల్లిలో భార్యని ఎవరు చూడరు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే రిబ్కా తల్లిగా వచ్చిందో, భార్యగా వచ్చిందో, ఆమెలో ఒక తల్లి మనసు చూస్తాడు. తల్లి లేదు అని ఎంత దుఃఖం పొందాడో, తనకి భార్య వచ్చిన తర్వాత భార్య చూపించిన ప్రేమను బట్టి, భార్య చూపించిన ఆదరణ బట్టి, భార్య తీసుకున్న శ్రద్ధను బట్టి తల్లి యొక్క దుఃఖాన్ని నివారించబడ్డాడంట. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బహు కురికిపోతున్నప్పుడు
ఏం చేయాలంటే భార్యాభర్తలైన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోవాలి. ఒకళ్ళొకళ్ళు దెబ్బేక వాళ్ళు కాకుండా, ఒకళ్ళొకళ్ళు నీ వల్ల అని కాకుండా ఒకరికొకరు ఆదరించుకునేవారుగా ఉండాలి. ఇస్సాకు మంచివాడు కాబట్టి లోకంలో ఒక సూక్తి ఉంటుంది, తల్లిని ప్రేమించేవాడు భార్యని కూడా ప్రేమిస్తాడు అంటారు. మరి ఎంతమంది నిజాలు మీరే, తల్లిని ప్రేమించేవాడు భార్యని కూడా ప్రేమిస్తాను. ఇక్కడ తల్లి చనిపోయింది, ఎంతో వేదన దుఃఖంతో ఉన్నాడు. కానీ రిబ్కా వచ్చినప్పుడు తన దుఃఖాన్ని నివారణ పొందాడు. రిబ్కాని ఎంతగానో ప్రేమించాడు. తల్లి స్థానంలో పెట్టుకొని తన తల్లికి చూపిన ప్రేమని రిబ్కాను కూడా చూపించాడు. మీరు పురుషులైన మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి నుంచి నీ వచ్చింది అంటే తల్లిదండ్రులను విడిచి అన్నదమ్ముల నుంచి విడిచి ఒక స్త్రీ ఇంటికి వచ్చింది అంటే సమస్తం నీ వరకు వచ్చిందంటే తండ్రి వలె ఆదరించే వ్యక్తిగా, భర్త వలె పరిపాలించే వ్యక్తిగా, స్నేహితుడి వలె సలహా చెప్పే వ్యక్తిగా, మరి గురువు వలె ఆవిడకి అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే వ్యక్తిగా, ఒక మంచిగా సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబం చక్కగా వర్ధిల్లుతుంది. దేవుడు పెట్టిన క్రమం అండి. ఈరోజు నేను ఎక్కువ నువ్వు తక్కువ, నేను ఎక్కువ సంపాదిస్తున్నావు ఎక్కువ సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని చూసే హక్కు దేవుడికి లేదు. ఎవరికి సమానంగా ఇచ్చాడు. ఆదాము అవ్వ ఇద్దరిని సమానంగా సాటి అయిన సహకారిగా ఇచ్చాడు తప్ప తొక్కడానికి లేదు, తంతానికి లేదు. అలాగే భర్తని చెప్పు చెదలు పెట్టుకోవడానికి లేదు, విసిరడానికి లేదు. ఇద్దరు కూడా సరి సమానంగా ఉండడానికి, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరికొకరు ప్రేమించుకోవడానికి, కష్ట సమయంలో ఒకరికొకరు మంత్రులాగా సలహాలు ఇచ్చుకోవడానికి, ఒకరికొకరు అభిమానంతో మా కుటుంబ వ్యవస్థని వృద్ధి చేయడానికి దేవుడు కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు. కాబట్టి పురుషులైన వారు ఎక్కడే ఇస్సాకు భార్యని ఎంతగానో ప్రేమించాడంట. ఎంతగా అంటే తల్లిని ప్రేమించినంతగా ప్రేమించాడంట. ఎప్పుడు ఒక కుటుంబం బాగుంటుందో తెలుసా? ఏ భర్త భార్యని ప్రేమిస్తాడో, ఏ భర్త భార్య కూడా సాటి అయిన మనిషి అని విలువిస్తాడో, ఏ భర్త భార్యకు కూడా ఒక మంచి మనసు ఉంది, తనకు కూడా ఒక వాల్యూస్ ఉన్నాయి, తన ఆలోచనలు కూడా నేను వినాలి, తన మాట కూడా నేను వినాలి, నా మంచి చెడు చూసేది నా భార్య, నాకేమైనా వస్తే కన్నీళ్ళు విడిచేది నా భార్య, నాకేమైనా అయితే నష్టపోయేది నా భార్య కదా అని భార్యకు కూడా ప్రథమ స్థానం ఇచ్చే భర్త ఉన్న కుటుంబము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఎవరైనా సరే బైబిల్ చెప్తున్నా మాట నేను చెప్తున్నా, ఇస్సాకు ఆశ్రయించిన కారణం ఏంటో తెలుసా? భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. మొట్టమొదటిగా అతను క్రమము తప్పకుండా పొలములోకి వెళ్ళి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. రెండోది తల్లిగా మంచి ప్రేమతో భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడా కూడా రిబ్కాని ఒక మాట అన్నట్టు కానీ, ఎక్కడా కూడా రిబ్కాని మరి గొడవపడేది ఎక్కడా లేదండి. రిబ్కా చెప్పిన మాట ఇస్సాకు విన్నాడు. రిబ్కా చెప్పిన మాట ఇస్సాకు విన్నాడు. భార్య చెప్పిన మాట భర్త వినాలి. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు శారా మాట విను అన్నాడు. అబ్రహాంతో అన్నాడు, ఏమని? శారా ఆగలే అంది. వెంటనే అబ్రహాం బాధపడుతున్నాడు అన్నాడు, అబ్రహాము నువ్వు శారా మాట విను. ఒకటి గుర్తుపెట్టుకోండి, యెజబెల్ దేవుడు చెప్పాడు, యెజబెల్ మాట వినంత దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ శారా మాట వినని చెప్పాడు. అంటే భర్త మంచి కోరి చెప్పే మాట భార్య చెప్పే మాట భర్త వినాలి. కానీ భర్తని ఆడించే మాటలు, లోపరుచుకునే మాటలు, గుప్పిట్లు పెట్టుకునే మాటలు, అధికారంతో తొక్కాలి అనే కొంత స్త్రీలు ఉంటారు బయట, అలాంటి వాళ్ళ మాటలు వినకూడదని బైబిల్ చెప్తుంది. రెండు రకాలు చెప్పాడు. నీ భార్య నీ మంచి కోసం ఏ మాట చెబుతున్న మాట విను. కానీ నినగా మన పెళ్ళైంది అడొద్దు, మనకి ఇదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు, మన ఇద్దరం ఏకాంత హిమాలయాల పద అన్నాం అనుకో, అంచులోకి కింద పడతారు, అంచులోకి వెళ్ళి కింద పడతారు. ఏమో ఉండదు అక్కడ, ఏముండదు, మనుషుల్లో కరిగిపోతారు అంతే. అట్లా వద్దు. ఏ మాట వినాలో ఏ మాట వినకూడదో తెలుసుండాలి. అలాగే భర్త కూడా ఏ మాట వినాలో ఏ మాట వినకూడదో జ్ఞానం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాలి. ఆ ఇవ్వాలంటే శ్రీలకుడికి రండి, వాక్యం వినండి, మీ కుటుంబాన్ని కట్టుకోండి. ఇక్కడ భార్యను కూడా ఎక్కువగా ప్రేమించాడు. మూడోది 27-21 ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె
విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి అయిను. హల్లెలూయా. ఒకసారి చూడండి, భర్తకి ఏమైనా కష్టం వస్తే సహజంగా లోకంలో ఉన్నవాడు భార్య ప్రార్థన చేస్తారు. అయ్యా నా భర్త తాగుతున్నాడు, నా భర్త అప్పుల్లో ఉన్నాడు, ఇట్ట ఉన్నాడు, అట్ట ఉన్నాడు అని భార్య కాదు. కానీ ఇక్కడ ఇస్సాకు భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు రిబ్కా కోసము ప్రార్థన చేస్తాడు. రిబ్కా గర్భవతి కాల, చాలా ఏళ్ళు గర్భవతి కాల. అప్పుడు దేవుడు ఇస్సాకు వేడుకున్నాయా, నా భార్య గర్భవతి కాలేదయ్యా, మాకొక కుమారుని దయచేయ్యా, మాకొక పిల్లవాడిని దయచేయని అబ్రహాము రిబ్కాను బట్టి దేవుడి ప్రార్థన చేశాడంట. ఇస్సాకు రిబ్కాను బట్టి దేవుడికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు ఆలకించి వెంటనే రిబ్కాకి గర్భాన్ని తెరిచాడు. ఎంతసేపు కూడా ఇక్కడ ఆడవాళ్ళే ప్రార్థన చేయాలి. నువ్వు చర్చికి వెళ్ళి నేను వెనకాల వస్తా, నువ్వు లేచి ప్రార్థన చేసుకో, నేను ముసుగేసుకుని పడుకుంటా, నువ్వు పాపం చెయ్యి వెనకాల నేను వస్తా కాదు. ఇస్సాకు ఏం చేశాడు, భార్య కోసము ప్రార్థన చేశాడు. భార్యను ప్రేమించేవాడు, భార్య అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేస్తాడు, భార్యకు ఒంట్లో బాగోపోతే ప్రార్థన చేస్తాడు. గొడ్రాలుగా ఉన్నాము, ఇద్దరికి సంబంధం. గొడ్రాలంటే ఇద్దరికి సంబంధమే, ఒకరికి అనగా అవునా కదా, ఇద్దరికి సంబంధం. కాబట్టి నా భార్యని జ్ఞాపకం చేసుకొని భర్త అయిన ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఎంతమంది భర్తలు మీకోసం ప్రార్థన చేస్తారండి ఇంట్లో? మా ఆవిడ వంట బాగాలేదు, మా ఆవిడ దండ బాగాలేదు, మా ఆవిడ అత్యాలేదు ఇత్యాలేదు సరిగు గుడుగు తప్ప మా మంచి భార్యను ఇచ్చావయ్యా, నాకు మంచి బిడ్డలు ఇచ్చావయ్యా, మా ఆవిడ కష్టమైన నా కోసం పని చేస్తున్నాయ్యా అని ఎంతమంది మీ భర్త ప్రార్థన చేశారు? అందుకే అట్లా ఉన్నాం. చెయ్యండి, ఏమిటైనా చెయ్యండి, ఏది ఉన్నా సరే ఇక మీద మీరు చెయ్యండి. ఏ కొలువు ఉందో కోసము భర్తలైన మీరు కూడా ప్రార్థన చేయాలి చెప్తున్నారు. పురుషులైన వారు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంట. మీరు నమ్మండి, చెప్తున్నా సహోదరా, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేయి. మాకు ఒక కుమారుడు దయచేసి ప్రార్థన చేయి. నిశ్చయముగా మనసటి నేను కుమారుని దయచేస్తాడు. వాళ్ళే చెయ్యాలని లేదు, ఎవరైనా చేయొచ్చు. ఇస్సాకు తన భార్య కోసము ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి గర్భాన్ని తెరిచాడు. ఇంట్లో ఏ కొలువు ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో స్త్రీలు మాత్రమే కాదు పురుషులైన వారు కూడా ప్రార్థన చెయ్యాలి. పురుషులు చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నేను పడుకుంటా, నువ్వు వెళ్ళు మందిరానికి, నేను పడుకుంటా అంటే కుదరదు. పడుకున్నట్టే ఉంటాయి కార్యాలు, అభివృద్ధి మనము చూడలేము. కాబట్టి ఇక్కడ స్త్రీల పురుషులని కాదు, సందర్భాన్ని బట్టి, బాగోలేని దాన్ని బట్టి. భార్యకు పొదువు ఉంది కాబట్టి భర్త ప్రార్థన చేశాడు, భర్తకు పొదువు ఉంది కాబట్టి భార్య ప్రార్థన చేయాలి. ఆ విధంగా క్రమక్రమంగా మీ కుటుంబము అభివృద్ధి పొంది విస్తరిస్తుంది. ఆఖరిగా మాట చెప్పినే ముందుకు వెళ్తాను. హల్లెలూయా. 26-20 అప్పుడు గేరారు కాపరులు ఇస్సాకు కాపరు జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టింది. వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టింది. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవాకు ఎడమ కలగజేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టింది. హల్లెలూయా. చెప్పమంటే జాగ్రత్తగా కాసేపు పెట్టుకోండి. 4వ మాట, ఇక్కడ ఇస్సాకు అభివృద్ధి పొందాడు, బాగున్నాడు. శత్రువులు ఏం చేస్తున్నారు చూసి అసూయ పడుతున్నారు. మనం బాగా చూడండి, మనం కనుక ఏడుస్తూ ఉంటే కొంతమంది సంతోషంగా చూస్తారు. మన బంధువులైనా సరే పైకి మాత్రం ఊరితో శ్యామల అంటారు, కానీ ఎట్టాగా కావాలనుకునేవాడు. మీకు అర్థమవుతుందా? ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, వెంటనే వస్తుంది గృహప్రవేశం పిలుస్తాం. అది మామూలుగా ఉంటారా? ఎందుకులే అంటారు. మీకు అర్థమవుతుందా? ఎవరు? బంధువులే అసూయ పడతారు, బంధువులే అసూయ పడతారు, చుట్టుపక్కల వాళ్ళే అసూయ పడతారు, అయిన వారే అసూయ పడతారు. ఇక్కడ కూడా పిలిస్తే అసూయ పడ్డారు. కానీ ఈయన అబ్రహాము తవ్వించిన బావిలు ఉన్నాయే, ఆ బావి తవ్వించడానికి వెళ్తుంటే ఒక బావి తవ్వుతుంటే చక్కగా నీళ్లు పడుతున్నాయి. నీళ్లు పడంగానే వాళ్ళు చెప్తున్నారు, ఈ బావి మాది, నీది కాదు
తండ్రిది సొంత ఆస్తి అయినా సరే ఫిలిష్తీయులు వచ్చి బాగా మాది అంటున్నారు. వెంటనే ఇస్సాకు జగడమాడకుండా పక్క వెళ్ళిపోయాడు. మళ్ళా మరోసారి తగ్గుతాడు. అక్కడ కూడా మంచిగా నీళ్ళు పడుతుంటే మళ్ళీ అక్కడికి వచ్చే మాది నీది కాదన్నారు. అలా 2-3 బావులు తవ్వించాడు. 2-3 బావులు నీళ్ళు పడతానే ఉన్నాయి, అభివృద్ధి వస్తానే ఉంది. శత్రువులు వచ్చి ఇది మాది లాక్కుంటున్నారు. కానీ ఎక్కడా కూడా రే ఇది నా తండ్రి ఆస్తి, ఇది మాది, ఇది మీదని ఎక్కడ జగడం అంటే ఎక్కడ గొడవ పడలా. ఇంక 4వ తవ్వుతున్నప్పుడు అక్కడికి వాళ్ళు రాలా. 3 తీసుకున్నారుగా, 4వ దానికి వాళ్ళు అడ్డు చెప్పలా. 3 సార్లు గొడవ పడ్డారు, అలసిపోయారు. వీళ్ళు ఎక్కడ తవ్వినా, ఎక్కడ వెళ్ళిపెట్టినా, ఎక్కడ చేయబెట్టిన అభివృద్ధి అవుతున్నారు బాబు అనుకుని ఆడే పక్క వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పక్క వెళ్ళిపోయారో దానికి రెహబోతం అంటే శత్రువులు వచ్చినప్పుడు సమాధానంగా పక్కకి వెళ్ళాడే తప్ప గొడవ పడలేదు ఇస్సాకు. మనం ఎప్పుడైనా సరే మన సొంత పొలమే, మన సొంత ఆస్తే, మన సొంత బంధువులే, మన రక్త సంబంధికులే మనతో జగడమాడేవారిగా ఉంటారు, కొండెమాడేవారిగా ఉంటారు, మన నాశనానికి తెచ్చేవారిగా ఉంటారు, మనం మునిగిపోతే సంతోషపడేవారిగా ఉంటారు, మనం ఎప్పుడు పాడైపోతే చప్పట్లు కొట్టుకుందా చూసేవాళ్ళు ఉంటారు. అటువంటి వారి మధ్య ఉన్నప్పటికీ కూడా వారితో మనం జగడమాడకుండా పక్కకు వచ్చినప్పుడు, సమాధానకరంగా వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు, దేవుడే నేను చూసుకుంటాడని పక్కకు ఎప్పుడైతే నువ్వు వస్తావో దేవుడు నీ పక్షాన నిలబడి నువ్వు అడుగు పెట్టే స్థలం అంతా కూడా నీ సొంతం చేస్తాడు. నీ సొంతం చేస్తాడు. అది ఎవరి ఆస్తి? అబ్రహాము ఆస్తి, తన సొంత తండ్రి ఆస్తి. ఎవరో వచ్చి ఇది నాది అంటున్నారు, ఎవరో వచ్చి ఇది మాది అంటున్నారు. కానీ ఇస్సాకు జగడమాడలేదు, పోడలేదు. సరే పోల్డని పట్టుకొచ్చాడు, సమాధానకరంగా ఉన్నాడు. కానీ దేవుడు ఎక్కడ వదలకుండా 4వసారి అతనికి విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, మంచి అభివృద్ధిని ఇచ్చాడు. ఏ శత్రువులు కూడా దగ్గర రాకుండా మెండైన ఆశీర్వదించాడు. ఎంతగా అంటే శత్రువులు వచ్చి నువ్వు మా దేశమందు ఆశ్రయించబడిన వాడవయ్యా, అగో నువ్వు దేవుడు పెట్టవయ్యా, ఆశ్రయించబడిన వాడవయ్యా అని నీ సొంత బంధువులు నీ అయిన వారే నీ యొద్దకు వచ్చి చెప్తారు. చూసి నువ్వు ఆశ్రయించబడిన బిడ్డవయ్యా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కనుక దేవుడు నీకు అన్యాయం చేయలేదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కనుక దేవుడు నీకు కావాల్సింది నీకు ఇచ్చాడు. మీరు నమ్మండి. ఏ విషయంలో మీరు జగడమాడుతున్నారో, ఏ విషయంలో మీది కాంతి లాక్కుంటున్నారో, మీది కాని సొత్తు వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళతో దేవుడు గద్దించి మీకు రావాల్సిన మీ సొత్తు యావత్తు దేవుడే మీకు ఇస్తాడు. హల్లెలూయా. తగిన సమయంలో దేవుడు మీకు ఇస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. జగడమాడొద్దు, గొడవకి వెళ్ళొద్దు. వెళ్ళు, ఎంతవరకు వెళ్తారు వెళ్ళు. ఒకరోజు రానే వస్తుంది. దేవుడే వాళ్ళ మనసులు గద్దించి, దేవుడే వాళ్ళ హృదయాలు ప్రేరేపించి, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, వాళ్ళకి ఇచ్చేయాలి అని బుద్ధి పుట్టించి, రండి ఇదిగో తీసుకోండి అని వాళ్ళు ఇచ్చేలాగా దేవుడు ప్రేరేపిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఇస్సాకు వాడు జగడం, రే ఇది మా తాత ఆస్తురా, మా తండ్రి ఆస్తురా, నువ్వెంత నేనెంత కత్తులు తీసుకురారా. పక్కకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ రోజులు వస్తున్నప్పుడు సమాధానకరంగా పక్కకి వెళ్ళిపోతామో మనకి శత్రువులే లేకుండా దేవుడు చేస్తాడు. నీకు నువ్వు లేచావా, నువ్వు శత్రువు అయిపోతావు. కానీ దేవుడు శత్రువు అయితే ఎవరు కూడా దేవుడి ముందు నిలవలేడు. నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ సొత్తుని, నీ సొమ్ముని ఎవడు అపహరింపడు. అది నీదంటే చెందితే చెప్పకుండా దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. కానీ ఎప్పుడు ఇస్సాకు అభివృద్ధి ఎలా పొందాడో నువ్వు కూడా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. మొట్టమొదటి ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి అంటే ప్రతి దినము ప్రార్థించే వారిగా ఉండాలి. రెండోది, మీ కుటుంబాన్ని, కుటుంబ వ్యక్తులు, తల్లిదండ్రుల్ని ప్రేమించే వారిగా ఉండాలి. మూడోది, మీ కుటుంబంలో కొదువులు కొరతల కోసం మీరు ప్రార్థించే వ్యక్తులుగా సహనం, ఓర్పు కలిగి ఒకరికొకరు సహరించుకునే కుటుంబముగా ఉండాలి. నాలుగోది, శత్రువులు వస్తారు, బంధువులు వస్తారు, విరోధులు లెగుస్తారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ వాళ్ళందరూ కంటే కూడా నా దేవుడు గొప్పవాడని సమాధానకరంగా వెళుతూ ఉంటే నీకు ఒక మార్గము తెరిచి, నీకు ఒక త్రోవ సరళము చేసి, నీకు అడ్డుగా వచ్చే వాటిని కొట్టేసి నీకు రావాల్సిన స్థలము